హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ అంటే వంట. ఈరోజు మన అంటే వంట కిచెన్లో చేసుకుంటున్నాము సూపర్ సాఫ్ట్ మార్కెట్ స్టైల్ వెజ్ మోమోస్. ఎలా తయారు చేయాలో చూసేద్దామా? బయట మనం మోమోస్ కొనాలంటే ఒక్క ప్లేట్కి ఎన్ని డబ్బులు పెడతామో ఐడియా ఉంది కదా. సో పిల్లలకి పెద్దలకి అందరికీ ఫేవరెట్ అయిన వెజ్ మోమోస్ని ముందు మన కిచెన్లో రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ ప్రాసెస్లోకి వెళ్ళేటప్పుడు ముందుగా మనం డో అన్నది ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్లో మైదా వేసి కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ నూనె వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోండి. పిండి బాగా కలిసాక నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నీ లోపల స్టఫింగ్ రెడీ చేసి వస్తా అని చెప్పి ఆ పిండిని పక్కకు పెట్టుకోండి. నెక్స్ట్ కమింగ్ టు స్టఫింగ్ ప్రిపరేషన్. ఇప్పుడు స్టఫింగ్ కోసం ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో సన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు ఇంకా అల్లం వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అదే గిన్నెలో మనం చాప్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, ఆనియన్, క్యారెట్, ఇంకా కావాలంటే మీరు క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ వాసన వస్తుంటే పక్కింటోళ్ళు కూడా ఏం వండుతున్నారు అని తొంగి చూస్తారు. ఇప్పుడు అన్ని కూరగాయలు వేసేసిన తర్వాత మంచిగా వాటిని హై ఫ్లేమ్లోనే సాటే చేసుకోవాలి. ఎందుకంటే ఆ కూరగాయల్లో ఉన్న ఆ తేమ ఏదైతే ఉంటుందో, తడి ఏదైతే ఉంటుందో అది ఆ హై ఫ్లేమ్లోనే మనకి ఎవాపరేట్ అన్నది అయిపోతుంది. అండ్ ఎక్కువసేపు ఫ్రై చేయొద్దు. ఒకవేళ ఎక్కువసేపు ఫ్రై చేసేసామంటే అది ఏమంటారు స్టఫింగ్ కాస్త కర్రీ అయిపోతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్లోకి మనము నెక్స్ట్ చాప్ చేసుకున్న గ్రీన్ చిల్లీస్, వాటితో పాటు చిల్లీ ఫ్లేక్స్ అండ్ ఆరిగానో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసి లాస్ట్లో కొద్దిగా సాల్ట్ అండ్ బ్లాక్ పెప్పర్ వేసేసి మంచిగా కలుపుకొని దించేసుకోవాలి. అంతే, మన స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన నానబెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పల్చగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బయట మనకి ఒక్కొక్క ఉండ తీసుకొని చేయాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ పెద్ద సైజ్ చపాతీ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ చపాతీ చేసుకొని ఆ చపాతీలోనే చిన్న చిన్న మోమో సైజుగా కట్ చేసుకుంటున్నాను. మీరు వీడియోలో చూడొచ్చు. సో ఇప్పుడు మొదటిసారి ఒకవేళ చేసే వాళ్ళైతే ఏం టెన్షన్ పడొద్దండి. మొదటి మోమో చూసి మీకు నవ్వు రావచ్చు, కానీ 4వ దానికి 5వ దానికి మాత్రం పక్కా షాపుల్లో అమ్మే వాళ్ళకి మీరే కాంపిటీషన్ అవుతారు. సో ఈ మనం చేసుకున్న చిన్న చపాతీలో మధ్యలో స్టఫింగ్ పెట్టి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అంచులని మెల్లగా మడుస్తూ మోమోస్ షేప్ ఇచ్చేసేయండి. ఇక్కడ నా దగ్గర స్టీమర్ ప్లేట్ లేదు కాబట్టి నేను ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని మన ఇంట్లో ఉండే జలిగిన్నె ఉంటుంది కదా, దానికి కొద్దిగా ఆయిల్ రుద్దుకోవాలి. ఆయిల్ రుద్దుకొని ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకున్న మోమోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ దాంట్లో పెట్టేసి మూత పెట్టేయాలి. వాటిని ఒక 10 నుంచి 12 నిమిషాలు లేదా 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే చాలు. స్టీమ్ అవుతున్నంతసేపు ఇంట్లో వాళ్ళంతా ఇంకా అయ్యిందా లేదా అని 5-6 సార్లు అయితే ఖచ్చితంగా అడుగుతారు. అంతే, మన సూపర్ సాఫ్ట్ జ్యూసీ వెజ్ మోమోస్ రెడీ. దీన్ని మోమో చట్నీతో లేదా మైనీస్తో తింటే ఆ టేస్ట్ మాత్రం వేరే లెవెల్. ఈ రెసిపీ చూసి మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు తినాలని అనిపిస్తుందని కూడా నాకు అర్థమైంది. మీ పిల్లలు ఖచ్చితంగా ఈ వీడియో చూసి ఇంట్లో గోల చేస్తారు. అందుకే వెంటనే ఈ రెసిపీ ట్రై చేయండి అండ్ నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత ఎలా అనిపించిందో. అదే చేత్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.